అంశం: సుందరకాండలో హనుమంతుడు మరియు శని దేవుడి మధ్య జరిగిన వృత్తాంతం. యాంగిల్: కర్మ మరియు అహంకారాల ఘర్షణలో మానవ జీవితానికి ఉన్న పాఠం. క్లోజింగ్ ఫార్మాట్: ఓపెన్ ఎగ్జిట్. గత 48 గంటల్లో ఏదో మారింది, చాలా మంది ఇంకా గమనించలేదు. రామాయణంలోని సుందరకాండలో హనుమంతుడు లంకకు వెళ్లే క్రమంలో శని దేవుడిని బంధించిన వృత్తాంతం కేవలం పురాణగాథ కాదు, అది శని దేవుడు స్వయంగా వెల్లడించిన కర్మ సిద్ధాంతం. వాల్మీకి రామాయణంలోని తాత్విక నేపథ్యం ప్రకారం, శని దేవుడు హనుమంతుడిని ఎదుర్కొన్నప్పుడు, కాలం ఎవరికైనా సమానమేనని ప్రపంచానికి చూపించాడు. మీరు జీవితంలో ఎప్పుడైనా గెలుపు అంచున ఉన్నప్పుడు, అకస్మాత్తుగా అడ్డంకులు ఎదురైతే, అది మీ దురదృష్టం కాదు, మీ కర్మ లెక్కలు సరిచేయబడుతున్న సమయం. అశోకవనంలో సీతాదేవిని వెతకడానికి వెళ్తున్న హనుమంతుడు అజేయుడు, కానీ శని దేవుడు అతడిని అడ్డుకున్నప్పుడు జరిగిన ఘర్షణ, భక్తి ఎంతటి శక్తివంతుడినైనా పరీక్షకు గురిచేస్తుందని నిరూపించింది. చాలా మంది ఈ ఘట్టాన్ని హనుమంతుడి బలప్రదర్శనగా చూస్తారు, కాని ఇది శని దేవుడి ప్రతీకారం లేదా కోపం కాదు, అది సమతుల్యతను కాపాడే ప్రయత్నం. ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, హనుమంతుడి వంటి దైవాంశ సంభూతుడే కర్మ ఫలాన్ని అనుభవించాల్సి వస్తే, సామాన్య మానవులైన మీరు ఆ కర్మ నుంచి తప్పించుకోవడం సాధ్యమేనా? ఆగండి. ఇది ముందుకు వెళ్లే ముందు, మీరు ఇప్పుడే విన్నదంతా మార్చే ఒక వివరం ఉంది. సాధారణంగా శని అంటే భయం, కానీ హనుమంతుడి విషయంలో శని తన పీడను వదిలేసి, భక్తుల రక్షణ కోసం ఒక వరం ఇచ్చాడు. ఇది కేవలం శని, హనుమంతుల మధ్య జరిగిన సంభాషణ కాదు, ఇది కాలచక్రం ఎలా పనిచేస్తుందో తెలిపే ఒక రహస్య సంకేతం. అంటే, మీరు ఏదైనా పనిలో విజయం సాధించాలని తపన పడుతున్నప్పుడు, దానికి అడ్డుపడే ప్రతి క్లిష్టత కూడా ఒక రకమైన ఆశీర్వాదమే కావచ్చు. బయట ప్రపంచం ఏమంటుందంటే, శనిని పూజిస్తే కష్టాలు తీరుతాయని, కానీ సుందరకాండలోని ఈ దృశ్యం చూపిస్తున్నది ఏమిటంటే, కర్మ అనేది పూజల వల్ల మారదు, కేవలం మీ ఆత్మవిశ్వాసం, నిబద్ధత వల్ల మాత్రమే నియంత్రించబడుతుంది. ఇప్పుడు ఊహించుకోండి, మీరు ఒక కష్టంలో ఉన్నారు, మీకు ఎవరో సహాయం చేస్తారని ఎదురుచూస్తున్నారు. కాని అదే సమయంలో, ఆ కష్టం మీకు ఒక కొత్త పాఠాన్ని నేర్పుతోందని, మీ లోపలి శక్తిని తట్టి లేపుతోందని మీరు గ్రహిస్తే, అప్పుడు ఆ కష్టం కష్టంగా అనిపించదు. హనుమంతుడు లంకకు వెళ్లేటప్పుడు తన మార్గంలో ఎదురైన ఏ అడ్డంకిని కూడా పక్కన పెట్టలేదు, అన్నిటినీ దాటుకుంటూ వెళ్లాడు. ఇప్పుడు మీ జీవితంలో కూడా అదే జరుగుతోంది. మీరు ఒక పెద్ద లక్ష్యం కోసం ప్రయాణం చేస్తున్నప్పుడు, మీ చుట్టూ ఉన్న సమస్యలు మిమ్మల్ని ఆపడానికి రాలేదు, మిమ్మల్ని మరింత బలవంతులుగా చేయడానికి వచ్చాయి. శని దేవుడు అప్పుడు చెప్పిన మాట ఇప్పటికీ నిజం: కాలాన్ని ఎవరూ శాసించలేరు, కానీ కాలానుగుణంగా నడుచుకునే వారు ఎప్పటికీ ఓడిపోరు. సమాజంలో చాలా మంది శని పీడతో బాధపడుతుంటాం, కానీ హనుమంతుడి భక్తులకు ఆ పీడ ఉండదని నమ్మడం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం, హనుమంతుడికి ఉన్న నిరంతర రామభక్తి. ఆ భక్తి అంటే ఏమిటి? అది ఏదో ఒక విగ్రహానికి నమస్కరించడం కాదు, అది మీ పనిని మీ దైవంగా భావించడం. మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక బాధ్యత, ఒక ధర్మం ఉన్నప్పుడు, అక్కడ కర్మ ప్రభావం ఉండదు. సుందరకాండ చదువుతున్నప్పుడు చాలా మంది ఆ అద్భుతాలను మాత్రమే చూస్తారు, కానీ హనుమంతుడి మనస్థితిని ఎవరూ గమనించరు. శని దేవుడు ఎదురైనప్పుడు హనుమంతుడు భయపడలేదు, కోపగించుకోలేదు, నిశ్చలంగా తన మార్గంలో వెళ్లాడు. ఆ నిశ్చలత్వమే మీ అస్త్రం. ఎప్పుడైతే మీరు మీ లక్ష్యంపై పూర్తి దృష్టి పెడతారో, అప్పుడు మీ కర్మలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావు, మీ కర్మలే మీకు దారి చూపుతాయి. ఆలోచించండి, శని దేవుడిని బంధించిన హనుమంతుడు, చివరకు ఆయనకు స్వేచ్ఛను ఇచ్చి, భక్తులను కాపాడమని కోరడం వెనుక ఉన్న ఔన్నత్యం ఎంతటిది! ఇది శనిని ఓడించడం కాదు, శనిని తన బాటలోకి మార్చుకోవడం. మీ జీవితంలో కూడా ప్రతి సమస్యను మీరు ఓడించాల్సిన శత్రువుగా కాకుండా, మీకు తోడుగా ఉండే ఒక పాఠంగా భావించడం మొదలుపెడితే, అప్పుడు ఏ కర్మ మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ కథలో అత్యంత ముఖ్యమైన మలుపు ఏంటంటే, శని ప్రభావం కేవలం గ్రహగతులపై ఆధారపడి లేదు, అది మన మనసు యొక్క అస్థిరతపై ఆధారపడి ఉంటుంది. హనుమంతుడి మనసు రాముడిపై స్థిరంగా ఉంది, అందుకే శని అతడిని ఏమీ చేయలేకపోయింది. మీ మనసు ఎక్కడ స్థిరంగా ఉంటే, అక్కడ గ్రహాల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే, మనం మనసును ఎక్కడో పెట్టి, గ్రహాల వైపు చూస్తున్నాం. ఇది ఒక పెద్ద భ్రమ. చాలా మంది హెడ్లైన్ చూశారు, హనుమంతుడు శనిని బంధించాడని. కాని ఆ నవగ్రహం మీద హనుమంతుడి పాదముద్రలు ఎందుకు ఉన్నాయో, అసలు శని ఆ మంటల్లో ఎలా కాలారో చాలా మంది అడగడం లేదు.
మీరు కూడా ఇప్పటివరకు అలాగే ఆలోచించి ఉంటే, ఇప్పుడు ఆ ధోరణిని మార్చుకోవాలి. మీ జీవితంలో శని పీడ అని దేనిని అంటున్నారో, అది నిజంగా ఒక గ్రహ దోషమా లేదా మీ నిర్ణయాల్లో ఉన్న లోపమా అనేది ఒక్కసారి లోతుగా ఆలోచించండి. కర్మ గురించి భయపడటం ఆపేస్తే, అప్పుడు కొత్త జీవితం మొదలవుతుంది. సుందరకాండ చదవడం కేవలం పారాయణం కాదు, అది ఒక యుద్ధతంత్రం. మీరు శనిని కాదు, మీలోని అహంకారాన్ని జయించే మార్గమే ఈ ఘట్టం. ఇప్పుడు ఒకసారి మీరు మీ జీవితం వైపు చూడండి. మీరు చేస్తున్న పనులు సరైనవేనా? మీరు అనుకుంటున్న అడ్డంకులు నిజంగా అడ్డంకులేనా? హనుమంతుడు లంకకు చేరుకోవడానికి సముద్రాన్ని దాటాడు. మీరు మీ భయాలను దాటాలి. అది జరిగిన రోజే, మీ కర్మ లెక్కలు మారుతాయి. అసలు విషయానికి ఏమిటంటే, ఈ కథ ఇక్కడితో ముగియదు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. రాబోయే 30 రోజుల్లో మీ జీవితంలో రాబోయే చిన్న మార్పులను మీరు గమనించగలిగితే, అందులో ఏది మీ కర్మ ఫలితమో, ఏది మీ సొంత నిర్ణయమో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు శని మీ పట్ల కఠినంగా ఉంటాడా లేదా ఆశీర్వాదంగా మారతాడా అనేది మీరు ఎంచుకునే మార్గంపైనే ఆధారపడి ఉంటుంది. ఆ మార్పును గమనించడానికి ఎవరైనా దగ్గరగా చూస్తున్నారా లేదా అనేది ముఖ్యం.